హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఎక్కడికి వెళ్తున్నారు అక్క అనుకుంటున్నారా? మేమైతే ఊరు వెళ్తున్నామండి. ఏ ఊరంటే అమ్మ వాళ్ళ ఊరికి. ఎందుకంటే మా పెద్ద తమ్ముడు వాళ్ళ లాస్ట్ పాపకైతే అన్నం ప్రసన అయితే చేస్తున్నారండి. అందుకోసం అయితే వెళ్తున్నాము. త్వరగానే బయలుదేరి వెళ్ళామండి. మరలా ఇంటికైతే రావాలి కదా. సాయంత్రం అయితే 8 ఆ టైం అయితే అయిందండి. అప్పుడైతే బయలుదేరి అయితే వెళ్ళాము. అడ్డు రోడ్డు దాటామండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మేము ఏం చేసామంటే చింత చెట్టు కింద అయితే ఆగాము. ఇంకా చింత చెట్టు కింద ఆగితే మనకి ఇంకా చేతులు ఏమైనా ఊరుకుంటాయా? ఊరుకోవు కదా. చింతకాయలు కనిపిస్తేనే మన నోట్లో లాలాజలం అయితే ఊరుతుంది కదా. మనం ఇంకా ఏం చేయకుండా ఎందుకుంటాము. ఇంకా కర్రలు తీసుకొని ఈ చింతకాయలు అయితే నేను కర్రతో కొట్టానండి. ఇంకా కింద రాలాయి. నేనైతే ఇట్లా తీసేసుకొని పైన ఉన్న తొక్కు కూడా తీసాను. నేను చదువుకునేటప్పుడు ఒక ₹2కి రూపాయికి అలా ఇవైతే ఇచ్చేవారు. కొంచెం ఉప్పు కారం అయితే వేసి ఇచ్చేవారు. ఉప్పు కారం తింటే అసలు ఎంత టేస్ట్గా ఉంటాయండి. అంటే ఇవి మరీ పులుపుగా అయితే ఏమీ లేవు. నేనైతే అంత పులుపు అయితే తిన్నండి. లైట్ పులుపు, లైట్గా స్వీట్గా అయితే ఉన్నాయి. అంటే చిన్న చిన్న కాయలు కదా, బాగున్నాయండి. మా పిల్లలు ఇద్దరైతే పులుపు ఎక్కువగానే తింటారండి. వాళ్ళు తిన్నట్టయితే నేను పులుపు అయితే అసలు తినలేను బాబోయ్. వీళ్ళకి చిన్న చిన్న కాయలు అయితే నచ్చలేదంటండి. ఒక రకమైన కాయలు అయితే అందట్లేదన్నా కానీ వీళ్ళు కొట్టమ్మ అనుకుంటా కర్ర కూడా తెచ్చి ఇచ్చారు. ఇదిగోండి ఈ సైజులో అయితే కాయలు అయితే చింతకాయలు కొట్టాను. ఇంకా కొట్టిన తర్వాత అయితే అక్కడికి లేట్ అయిపోతుందండి. ఇంక మరలా అయితే బయలుదేరాము. ఒక పావుగంట ఏమైతే ఉన్నాము అక్కడైతే. ఎందుకంటే కాళ్ళు తిమ్మిర్లు ఎక్కినాయండి. అది కాకైతే మేము టిఫిన్ చేసుకోవడం అయితే బయలుదేరలేదు. లేట్ అయిపోయింది. త్వరగా వెళ్ళి సాయంత్రం మరలా అయితే రావాలని చెప్పేసి త్వరగా బయలుదేరి అయితే వచ్చేసాము. ఇక్కడికి నర్సరావుపేట ఇంక 2 కిలోమీటర్లు ఉందన్నాకైతే ఒక చోట ఆగాము మరలా. ఎందుకంటే నాన్న బండి సామాన్ అయితే తీసుకురమ్మన్నాడని మా వారు షాప్లోకి అయితే వెళ్ళి బండి సామాన్ అయితే తీసుకొస్తున్నాడు. ఇక్కడైతే చాలా బాగా ఆకలిందండి. చక్కుడులు అయితే తీసేసుకొని పిల్లలు నేను నలుగురం అయితే తినేసాము. మరలా తినిన తర్వాత మరలా ఇంకా బయలుదేరి అయితే సత్తెనపల్లికి అయితే వచ్చామండి. ఈ పాపదే స్వీట్, ఇది క్యూట్, ఇది బేబీ పాప. మేము పెట్టుకున్న పేరు సౌందర్య అని పెట్టుకున్నామండి, ముద్దు పేరు. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత నేనైతే రెడీ అయ్యానండి. రెడీ అయ్యి మందిరం దగ్గరికి అయితే బయలుదేరి వెళ్తున్నాము. మందిరంలోనేనండి అన్నం ప్రసన్న అయితే చేసేది. ఇద్దరు పిల్లలకు కూడా ప్రేయర్ పెట్టి ఆ తర్వాతనేనండి అన్నం ప్రసన్న అయితే చేశారు సేవకులు అయితే. ఇంకా ప్రేయరు అదంతా కూడా అయిపోయిందండి. వాక్యం కూడా చెప్పేశారు. యెహోవా ఇచ్చు బహుమానం కదా పిల్లలైతే. ఇవన్నీ లాస్ట్ పప్పుకి అయితే అన్నం ప్రసన్న అయితే చేస్తున్నారు సేవకులు అయితే. మేము వెళ్ళేసరికి అమ్మ పాలు కొంచెం ఎక్కువ అయితే వేసేసి పాయసం అయితే చేసిందండి. ఆ పాయసం వస్తూనే తీసుకొచ్చి ఇంకా సేవకుల ద్వారా అయితే పెట్టిస్తున్నాము. ఇంకా పాయసం కొంచెం స్వీట్ పెట్టించి ఆ తర్వాత వాటర్ కూడా తాపించాడు. ప్రేయర్ చేసేసాడండి. తర్వాత ఇంకా బంధువులు అందరం ఉంటాం కదా, వాళ్ళు కూడా కొంచెం ఇంకా పెట్టేస్తున్నారు. ఇక్కడేమో మా పెద్ద మరదల వాళ్ళ అన్నయ్య అండి. అంటే నాకు మా తమ్ముడు భార్య మరదలే కదా అయ్యేది. వాళ్ళ అన్నయ్య గారు పెట్టారు. ఆ తర్వాత నాన్న వాళ్ళ తమ్ముడు అండి, నాకు బాబాయ్ అవుతాడు కదా. ఇంకా ఒకదాని తర్వాత ఒకళ్ళు అందరం అయితే ఈ విధంగా అయితే పెట్టేసామండి. పిన్ని, అమ్మ, బాబాయ్ వాళ్ళందరూ కూడా మేము కూడా పెట్టేసామండి. అత్తయ్య వాళ్ళ చెల్లెళ్ళు వాళ్ళు కూడా వచ్చారు కదా. అలాగా అందరం పెట్టేసి ఇంటికైతే వస్తున్నాము. ఇక్కడేమో ద్రాక్ష చెట్టు అండి, మీకైతే చూపిస్తున్నాము. ఇక్కడ ఇంకా అలాగనే ఫోటోలు అయితే దిగేసామండి. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అలాగా ఫ్యామిలీ పరంగా అయితే. ఇంక ఈ విధంగా దిగితే గుర్తుంటాయి కదండి. ఇలాంటి అవకాశాలు మరలా మనకి కావాలన్నా కానీ రావు ఇటువంటి అవకాశాలు. ఇలా ఫొటోస్ కానీ దిగి ఉంటే మనం గుర్తుగా అయితే ఉంటాయి కదా, స్వీట్ మెమొరీ లాగా అయితే ఉంటాయి కదండి. నేను మా వారు మా పాపని ఎత్తుకొని అయితే అన్నప్రాసన అయితే చేసాము. మేము కూడా అమ్మ మనవరాలకి అయితే పెడుతుంది. పెద్ద తమ్ముడు అని తనే మా అత్తయ్య.
మా చిన్న తమ్ముడు వాళ్ళ అత్తయ్య అంటే అత్తయ్య వాళ్ళ చెల్లెనండి. ఈమెమో అమ్మ వాళ్ళ వదిన. మా చిన్న తమ్ముడు చిన్న మరదలండి. వీళ్ళకి తెలియకుండా నేనైతే ఫోటో అయితే తీశాను. ఇంకా అయిపోయిందండి. మందిరం దగ్గర నుంచి అయితే ఇంటికి మేము బయలుదేరుతున్నామండి. పెద్ద తమ్ముడు ఇంకా పిల్లల్ని ఇచ్చేసి పాపనిచ్చి అత్తయ్యని కూడా బండి మీద ఎక్కించి అయితే ఇంటికి వెళ్ళమని చెప్పానండి. మేమైతే ఇంకా నడుచుకుంటూ వస్తామని చెప్పి. దగ్గరేనండి, మరీ దూరమే కాదు. అలాగని మేమైతే ఇంకా సరదాగా అట్లా మాట్లాడుకుంటూ ఇంటికైతే వచ్చేసాము. వచ్చిన తర్వాత నాన్న ఇప్పుడు పెడుతున్నాడు ఏందనుకుంటున్నారా, నాన్న నడవలేడండి. అందుకని చెప్పేసి దైవ సేవకుల ద్వారా పెట్టేసిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత పాపకైతే అన్నప్రాసన అయితే చేశాడు. ఇంటికి పెద్ద మా నాన్నగారేనండి. అలా చేసిన తర్వాత వచ్చిన బంధువులైతే గిఫ్ట్లు బట్టలు అవి కూడా తీసుకొస్తారు కదా, ఇచ్చిన బట్టలు కూడా అయితే మేము వేసి ఫొటోస్ అయితే తీసానండి. ఇంకా వీడేనండి రెండో బాబు. మూడో పాప అన్నం ప్రసన చేశాం కదా, ఆ పాప అండి. ఉయ్యాల కట్టమని చెప్పేసి ఇక్కడ నన్ను అయితే తీసుకొచ్చి ఉయ్యాల కట్టమన్నాడండి. ఇంక ఇలా అయితే వీడిని అయితే ఆడిపిస్తూ ఉన్నాను. ఆడిపించిన తర్వాత ఇంక ఉయ్యాలు అయితే కట్టేసి వాడిని అయితే ఇంకా ఉయ్యాలు అయితే వేసేసానండి. ఆ తర్వాత భోజనాలు కూడా రెడీ అయిపోయాయండి. భోజనాల్లో ఏమేమి చేశారంటే ఏ చికెన్ ఏ పలావ్ అనుకుంటున్నారు కదండి, కాదండి. ఇక్కడ వైట్ రైస్, పులిహోర, గార, పూర్ణము, పప్పు టమాటా, సాంబారు, వంకాయ టమోటా, వైట్ రైసు, ఇంక ఇవన్నీ ఉన్న తర్వాత పెరుగు లేకపోతే ఎలాగండి, ఇంక పెరుగు ఉండాల్సిందే కదా. ఎన్ని కూరలు వేసుకొని తిన్నా కానీ పెరుగు వేసుకొని తింటే పొట్ట అయితే ఫుల్ అయిపోతుందండి. ఇంక వచ్చిన బంధువులు అందరికి కూడా భోజనాలు అయితే పెట్టేశాము. ఇంక వాళ్ళకి పెట్టేసిన తర్వాత నేనైతే అత్తయ్య వాళ్ళతో పాటు కలిసి భోజనం అయితే తినేసానండి. ఇంకా తిన్న తర్వాత ఒక అరగంట పాటు అయితే కూర్చొని అమ్మ వాళ్ళతో నాన్నతో మాట్లాడైతే ఇంటికైతే నేను బయలుదేరి అయితే ఇంటికి వచ్చేసానండి. ఇంటికి వచ్చేటప్పుడు అయితే వీడియో ఏం తీయలేదు. నేనైతే ఇంటికి వచ్చి నాకైతే తీస్తున్నాను. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత మాకు లైన్ వాటర్ అవి అయితే వస్తాయండి. అవి రోజు మార్చి రోజు 2 రోజులకు ఒకసారి అయితే వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు మేమైతే వాటర్ అయితే పట్టేసుకోవాలి. నేను ఉదయం ఊరికి వెళ్ళేటప్పుడు అయితే దోశ పిండి అవన్నీ కూడా పట్టేసానండి. గిన్నెలు అన్నీ కూడా తోముకున్నాను వెళ్ళేటప్పుడు. ఇంటికి వచ్చిన తర్వాత ఏమి పని ఉండకూడదని చెప్పేసి ఉదయమే పని చేసుకొని అయితే వెళ్ళిపోయానండి. ఇక్కడైతే దోశల్లోకి అయితే చట్నీ అయితే చేస్తున్నాను. పల్లీలు వేయించాను, అలాగనే పచ్చిమిర్చి కూడా వేయించాను. ఈరోజైతే నేను కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు వేస్తున్నాను. చట్నీ చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరైనా ట్రై చేసిన వాళ్ళు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. బాగుంటుంది. మీకు నచ్చితే అయితే ట్రై చేయండి. అలాగనే మేము దోశలుగా వేసుకుంటే కంపల్సరీగా మేము ఉల్లిపాయ దోశ, అలాగనే ఎగ్ దోశ కూడా అయితే వేసుకుంటాము. నేనైతే కారం అయితే పట్టేసానండి. జీలకర్ర, కొంచెం ఉప్పు, కారం, చిన్నులపాయలు వేసి దోశల మీదకైతే బాగుంటుంది. దోశలు వేసినప్పుడు మా పిల్లలైతే వాళ్ళ నాన్న చేత అయితే కంపల్సరీగా దోశలు వేయించుకొని అయితే తింటారండి. ఇంకా మగవాళ్ళు వంట చేస్తే ఇంకా వంటగదిలాగా ఉంటుందా, అస్సలు ఉండదండి. మాకైతే గ్యాస్ పొయ్యి లాగా ఉండదు. గ్యాస్ నిండా నీళ్ళు, నూనె ఉంటుందండి. ఇంకా మనకు తప్పదు కదా. ఇవైతే క్లీన్ చేసేసానండి. క్లీన్ చేసేసి ఇంకా ఫ్రెష్ అయిపోయానండి. ఇదండి వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.